జేఎన్టీయూకే 3-2 బీటెక్ సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్ ఉందండి. సో, దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ క్వెషన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ముందు టాపిక్స్ ఏమేమి ఉంటాయో వాటి గురించి చెప్పి, ఆ తర్వాత క్వెషన్స్ కూడా చెప్తాను. సో, ప్లేలిస్టులన్నీ ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు. సో, ఇక సైబర్ సెక్యూరిటీలో యూనిట్ 1 చూసుకుంటే ఇంట్రడక్షన్ టు సైబర్ క్రైమ్. ఇందుట్లో ఎక్కువ శాతం డెఫినిషన్స్ షార్ట్ క్వెషన్స్‌లో ఇచ్చేదానికి ఉంటదండి. అంటే ఏంటి? సైబర్ క్రైమ్ అంటే ఏంటి? లేపోతే వచ్చేసరికి వాట్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ అని, లేకపోతే సైబర్ కేఫ్ అంటే ఏంటి? లేకపోతే అటాక్ వెక్టర్ అంటే ఏంటి? అలాంటివి ఇస్తా ఉంటారండి. కంప్యూటర్ అటాక్స్ ఏముంటాయి? అవి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వెషన్స్ పరంగా చూస్తే ఇందుట్లో ఆరిజిన్ హిస్టరీ ఏదైతే ఉందో ఈ సైబర్ సెక్యూరిటీ దాని గురించి అడుగుతాడండి. ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత స్టేట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి, లేకపోతే ఇలస్ట్రేట్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి సైబర్ టాకింగ్ గురించి అడుగుతాడు. బి క్వెషన్ ఏమో సైబర్ కేఫ్ గురించి అడుగుతాడు. సి క్వెషన్ ఏమో సైబర్ క్రైమ్స్ గురించి అడుగుతాడు. డి క్వెషన్ ఏమో బాట్ నెట్స్ గురించి అడుగుతాడండి. ఇక ఎగ్జాంపుల్స్ ఆఫ్ మొబైల్ అండ్ వైర్లెస్ డివైజెస్ ప్రొలిఫెరేషన్ అని చెప్పేసి దాని గురించి అడుగుతాడు. వాట్ ఆర్ ద సెక్యూరిటీ ఛాలెంజెస్ పోజ్డ్ బై మొబైల్ డివైజెస్ అని చెప్పేసి అడుగుతాడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ అటాక్స్ దట్ హ్యాపెన్ ఇన్ రియల్ టైమ్ ఆన్ అండ్ మొబైల్ ఫోన్స్ ఆల్సో అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతాడు. అది యూనిట్ 1. యూనిట్ 2 చూసుకుంటే టూల్స్ అండ్ మెథడ్స్. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? డిఫైన్ ఫిషింగ్ అదొకటి అడుగుతాడు. ఆ తర్వాత వాట్ ఆర్ ది డిఫరెంట్ స్పైవేర్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాక్సీ సర్వర్స్ అని చెప్పేసి, లేకపోతే ఎనానిమైజర్స్ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే ఎక్స్ప్లెయిన్ పోర్ట్ స్కానింగ్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై ఎన్యూమరేషన్ ఆర్ డిఫైన్ ఎన్యూమరేషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఎన్యూమరేషన్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే ఇందులో ఈ పాస్వర్డ్ క్రాకింగ్ మీద కానివ్వండి, కీలాగర్స్ మీద కానివ్వండి, స్పైవేర్స్ మీద కానివ్వండి, ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఇక స్టెగ్నోగ్రఫీ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుందండి. స్పూఫింగ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుందండి. ఇక వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఆన్ వైర్లెస్ నెట్వర్క్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఈ ఎన్యూమరేషన్ పోర్ట్ స్కానింగ్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఇక యూనిట్ 3 చూసుకుంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. సో ఇందుట్లో వాట్ ఆర్ ది డిఫరెంట్ టూల్స్ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే వచ్చేసరికి ఈమెయిల్ ఇన్వెస్టిగేషన్ మీద ఎగ్జాంపుల్ చెప్పమని చెప్పేసి అడుగుతాడండి. కొన్ని కేస్ స్టడీస్ ఇస్తాడండి. ఇక ఎన్క్రిప్షన్ మెథడ్స్, డిక్రిప్షన్ మెథడ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది. వాట్ ఆర్ ద రికవరింగ్ డిలీటెడ్ ఎవిడెన్సెస్ గురించి అడుగుతాడు. పాస్వర్డ్ రికవరీ మీద ఎగ్జాంపుల్ అదంతా కూడా అడుగుతాడు అనమాట. అది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకుంటే కంప్యూటర్ ఫారెన్సిక్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్లో ఈ ఫారెన్సిక్ మెథడాలజీ మీద షార్ట్ క్వశ్చన్ ఉంటుందండి. కంప్యూటర్ ఫారెన్సిక్ సాఫ్ట్వేర్ టూల్స్ మీద ఇస్తాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఐరిస్ అండ్ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ ఎగ్జాంపుల్ మీద ఇస్తాడు. లేకపోతే ఆడియో వీడియో అనాలిసిస్ మీద ఇస్తాడండి. లేకపోతే విండోస్ సిస్టమ్ ఫారెన్సిక్స్ మీద ఇస్తాడు. ఎక్కువ శాతం వచ్చేసరికి ఇందులో లైనెక్స్ సిస్టమ్ ఫారెన్సిక్స్ మీదే క్వశ్చన్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 4 అది. ఇక యూనిట్ 5 చూసుకుంటే సైబర్ క్రైమ్ లీగల్ పర్స్పెక్టివ్. సో ఇందులో వచ్చేసరికి ఈ లీగల్ ల్యాండ్స్కేప్ అరౌండ్ ది వరల్డ్, అంటే ఇప్పుడు ఐటీ యాక్ట్ ఉంటాయి కదా, ఇండియన్ ఐటీ యాక్ట్. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక వాట్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ టు ఇండియన్ లా అండ్ సైబర్ క్రైమ్ సినారియో ఇన్ ఇండియా అని చెప్పేసి వాడి గురించి ఇస్తాడు. ఇక అందుట్లో వాట్ ఆర్ ద అమెండ్మెంట్స్ టు ది ఇండియన్ ఐటీ యాక్ట్, లేకపోతే వాట్ ఆర్ ది డిఫరెంట్ సైబర్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ అకార్డింగ్ టు ఇండియన్ లా అని చెప్పేసి ఇచ్చేదానికైతే ఉంటుందన్నమాట. ఓవరాల్గా 5 minutes ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఇక క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సాఫ్ట్వేర్ పైరసీ గురించి అడుగుతాడండి. లేకపోతే సైబర్ స్టాకింగ్ గురించి అడుగుతాడండి. లేకపోతే బ్లూ జాకింగ్ మీద అడుగుతాడండి. ఇక స్టెగ్నోగ్రఫీ, క్రిప్టోగ్రఫీ గురించి కంపారిజన్ అడుగుతాడు. లేకపోతే పబ్లిక్ కీ సర్టిఫికేట్ గురించి అడుగుతాడు. లేకపోతే సైబర్ ఫారెన్సిక్స్ గురించి డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. అది షార్ట్ క్వశ్చన్స్ ఓవరాల్గా. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే,
ఈ ఇండియన్ లీగల్ పర్స్పెక్టివ్ ఆన్ సైబర్ క్రైమ్ లాస్ట్ యూనిట్ ఏదైతే ఉంది 5th యూనిట్లో దాని మీద షార్ట్ నోట్స్ రాయమని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతేనేమో ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. వాటి నుంచి మీరు ఎలా సర్వైవ్ అవుతారని చెప్పేసి వాళ్ళు అడగటం అయితే జరుగుతుంది. ఇంకా వచ్చేసరికి ఈ టాస్క్స్ ఆఫ్ అటాక్ వెక్టర్స్ గురించి ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి లేకపోతే డిస్క్రైబ్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక వచ్చేసరికి ఈ ఫేజెస్ ఏవైతే ఉంటాయో సైబర్ క్రైమ్ ప్లానింగ్లో వాటిని లిస్ట్ చేయమంటాడు, ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక తర్వాత ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఇంప్లిమెంట్ చేయడానికి మొబైల్ డివైస్ సెక్యూరిటీకి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, ఇలస్ట్రేట్ కూడా చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక కొన్ని జస్టిఫికేషన్ స్టేట్మెంట్స్ ఇస్తాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రీ సెట్టింగ్స్ ఆఫ్ మొబైల్ డివైజెస్ కెన్ బి సేఫ్ గార్డెడ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చేసి స్టేట్మెంటు దాన్ని జస్టిఫై చేయమని చెప్పేసి అడుగుతాడు. అలా మిగతావి కూడా. ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఐడెంటిటీ థెఫ్ట్ టైప్స్ ఉంటాయి కదా వాటిని నెరేట్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత వచ్చేసరికి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి ఇందా మాట్లాడుకున్నాం, దాన్ని డిస్క్రైబ్ చేయమంటాడు. అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది యూజర్ డేటాని, లేకపోతే ఎంటర్ప్రైజ్ డేటా యూజ్ చేస్తే దాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతాడండి. ఇంకా తర్వాత ఈ ఇండియన్ ఐటీ యాక్ట్ 2000 ఏదైతే ఉందో 5th యూనిట్లో దాని మీద 7 అమెండ్మెంట్స్ చేశారనమాట. ఆ 7 అమెండ్మెంట్స్ని మెన్షన్ చేయమని చెప్పేసి అడగడం అయితే జరుగుతుందండి. ఇక ఇందులో ఈ డిజిటల్ సిగ్నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక ఇండియన్ ఐటీ యాక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఫారెన్సిక్స్ మీద క్వశ్చన్స్ చూసినట్టయితే ఈ ఫారెన్సిక్స్ స్టెగ్నోగ్రఫీ మధ్య కంపారిజన్ కానివ్వండి, వాటి ఫీచర్స్ గురించి కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతారు. ఖచ్చితమైన క్వశ్చన్ అండి అది. ఇక ఈ ఫోరెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్లో వచ్చేసరికి ఈ ఎలిమెంట్స్ని అడ్రస్ చేయమని చెప్పేసి అవుట్లైన్ కింద ఫంక్షన్ కింద ఇస్తారు. అవుట్లైన్ యాక్టివిటీ కింద అంటే డిస్క్రైబ్ చేయమని చెప్పేసి అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఏమని అడుగుతాడు? అవుట్లైన్ ది ఎలిమెంట్స్ అడ్రస్డ్ ఇన్ ద ఫోరెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఇస్తాడు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ఫోరెన్సిక్స్ మీద 2 సబ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక లాస్ట్ యూనిట్లో 2 సబ్ క్వశ్చన్లు ఇస్తాడు. అలాగే 3rd యూనిట్లో 2 సబ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత 1st యూనిట్లో 4 సబ్ క్వశ్చన్స్ ఇస్తాడండి. 6 కూడా ఇచ్చి ఆశ్చర్యపడాల్సిన అవసరం. ఓవరాల్గా చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ టాపిక్స్ కానివ్వండి, ఓవరాల్గా దీని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. సో కొన్ని ఖచ్చితంగా అయితే దిగిపోతాయండి. ఇంకా ఏమన్నా కావాలంటే పెట్టండి, వస్తూనే ఉంటాయి రోజు. ముందు సిఎస్సి వాళ్ళు కంప్లీట్ చేసి ఆ తర్వాత మీద. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.